హాయ్ అందరికీ. నాకు డెలివరీ అయ్యి 6 మంత్స్ అవుతుందండి. నాకు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచని ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చి వాడు నీకు డెలివరీ అయ్యారు కదా! అమౌంట్ ఏసేదుంది. మీ అకౌంట్ అనేది అమౌంట్ ఏస్తుంటే రావట్లేదు. మీ అకౌంట్ కాకుండా ఇంకో వేరే అకౌంట్ నెంబరు చెప్పండి అని అడిగారు. ఎందుకు రావట్లేదు మా అకౌంట్‌కి అని అడిగితే, మీది ఎస్‌బీఐ అకౌంటు నెంబర్ అదే అమౌంట్ అనేది ఫార్వర్డ్ చేస్తా ఉంటే మీకు సెండ్ అవ్వట్లేదు. ఎస్‌బీఐ కాకుండా అదర్ బ్యాంక్‌లో ఏదైనా అకౌంట్ నెంబర్ చెప్పండి అమౌంట్ ఏస్తామని చెప్పారు. దానికి ఫోన్‌పే ఖచ్చితంగా లింక్ అయ్యి ఉండాలి అన్నారు. సరేలే అనేసి నిజంగానే అమౌంట్ పడేది ఉందేమో అనేసి నేను మా అక్క వాళ్ళ కూతురిది చెప్పాను. అకౌంట్ నెంబరు కర్ణాటక బ్యాంక్. వాడు కాల్ చేసి మా అక్క వాళ్ళ కూతురికి అకౌంట్ నెంబరు ఫోన్‌పే లింక్ అయిందా లేదా అని అడిగి, అయ్యింది అన్నప్పుడు ఫోన్‌పేలోకి వెళ్ళి ఒక లింక్ పంపిస్తాను దాన్ని క్లిక్ చేయండి అని చెప్పి క్లిక్ చేపించి 13,600 అమౌంట్ కట్ అయ్యేలా చేశాడు వాడు. హెల్త్ డిపార్ట్మెంట్ అని చెప్పి. నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే నాలా ఇంకెవ్వరు మోసపోకూడదని చెప్తున్నాను. ఇలా డెలివరీ అయిన వాళ్ళకి ఏదైనా ఫోన్ వస్తే నమ్మి మోసపోవద్దు. అలా మా ఊర్లో ఇద్దరికి జరిగింది. నాకు ఇంకొక వేరే వాళ్ళకు జరిగిందనమాట. అందుకని చెప్తున్నాను ఎవరికి ఇలా జరగకూడదని. ఈ ఎవరు ఇట్లా అమౌంట్ మోసపోకండి. హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పే వాళ్ళకి ఎవ్వరికి కానీ అసలు మోసపోవద్దని చెప్తున్నాను. నాకు జరిగింది. ఎక్కడికెళ్ళి కంప్లెయింట్ ఇచ్చినా ఏం న్యాయం జరగలేదు అసలు. ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. అందుకనేసి నేను ఇంకా ఇలాంటిది ఎవరికీ జరగకూడదనేసి నేను ఈ వీడియో తీసి పెడుతున్నాను. ఎవరు ఇలా మోసపోవద్దండి.